గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాసులో మనం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు, ప్రస్తుతం రాజ్యాంగంలో 25 భాగాలున్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు. అయితే ఈ క్లాసులో మనం ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు అనేవి రాజ్యాంగంలో లేవు. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. మరి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఎందుకు చేర్చారంటే 1975-77 మధ్య కాలంలో భారతదేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది వచ్చింది, అందువలన చేర్చారు. ఈ ప్రాథమిక విధులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయంటే 1977 జనవరి 3 నుంచి. అందుకనే ప్రతి సంవత్సరం మనం ప్రాథమిక విధుల దినోత్సవంగా జనవరి 3ని జరుపుకుంటున్నాం. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చమని సూచించిన కమిటీ ఏదంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. మరి ప్రాథమిక విధులను మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే సోవియట్ యూనియన్, ఇప్పుడు మనం దీనిని రష్యా అని పిలుస్తున్నాం. రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ భాగంలో చేర్చారంటే 4A అనే భాగాన్ని సృష్టించి అందులో చేర్చారు. ప్రాథమిక విధుల గురించి మాట్లాడే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 51A. 1976లో ఎన్ని ప్రాథమిక విధులను చేర్చారంటే 10 ప్రాథమిక విధులను. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయంటే 11 ప్రాథమిక విధులు. 11వ ప్రాథమిక విధిని ఎప్పుడు చేర్చారంటే 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సాధారణంగా విధులు లేదా డ్యూటీస్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నైతిక విధులు, 2 చట్టబద్ధమైన విధులు. నైతిక విధులు అనగా పెద్దలను, ఉపాధ్యాయులను గౌరవించడం. చట్టబద్ధమైన విధులు అనగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం, పన్నులు కట్టడం. మనకు రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధుల యొక్క లక్షణాలు ఏమిటంటే వీటికి న్యాయ సంరక్షణ లేదు, అనగా వీటి అమలు కోసం మనం న్యాయస్థానాలని ఆశ్రయించలేము. ఇవి నేరుగా అమలులోకి రావు. వీటి కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాలి. ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి, అనగా విదేశీయులకు వర్తించవు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ అడిగే అవకాశం ఉంది, అందుకనే చెప్తున్నాను. కొన్ని ప్రాథమిక విధులు నైతికపరమైన బాధ్యతలు, మరికొన్ని ప్రాథమిక విధులు పౌర బాధ్యతలు. కొన్ని ప్రాథమిక విధులను భారత సనాతన సాంప్రదాయాలు, మత విలువలు, పురాణాల ఆధారంగా తీసుకున్నారు. ఆనాడు ప్రాథమిక విధులలో ఉన్న 2 లోపాలు ఏమిటంటే పన్నులు చెల్లించడం, ఎన్నికల్లో ఓటు వేయడం, కుటుంబ నియంత్రణ వంటి మొదలైనవి ప్రాథమిక విధుల్లో చేర్చలేదు. కాబట్టి వీటిని లోపాలుగా గుర్తించారు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో మొత్తం 11 ప్రాథమిక విధులున్నాయి. వీటినన్నిటినీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 11 ప్రాథమిక విధులు వరుసగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా అట్లీస్ట్ మీరు ఏది ప్రాథమిక విధి, ఏది ప్రాథమిక హక్కు, ఏది ఆదేశిక సూత్రం అని ఐడెంటిఫై చేయడానికైనా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. ఇలా ఎందుకు రాశానంటే రేపు ఎగ్జామ్లో మీకు స్టేట్మెంట్స్ ఇస్తాడు. రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం అనేది ఒక డాష్, ప్రాథమిక విధి, ప్రాథమిక హక్కు, ఆదేశిక సూత్రం ఇలా ఇస్తాడు. మీరు వీటిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ చూడండి, 3 క్వశ్చన్లు తయారు చేశాను. జాతీయ గీతాన్ని పాడడం తప్పనిసరి కాదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చిందంటే బీజోయి ఇమ్మాన్యుయల్ వర్సెస్ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని పాడడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చిందంటే శ్యామ్ నారాయణ చౌక్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018. నెక్స్ట్, జాతీయ జెండాను ఎగరవేయడం భావ వ్యక్తీకరణ కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చిందంటే నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2వ ప్రాథమిక విధి, స్వాతంత్ర పోరాటపు ఆదర్శాలను కాపాడాలి. 3వది, దేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలి. 4వది,
దేశ రక్షణకు మరియు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. 5వది, ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి. సౌభ్రాతృత్వం అంటే సోదరాభావం. స్త్రీలను గౌరవించాలి. భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ వర్గ వైవిధ్యములను తొలగించాలి. 6వది, దేశ సంస్కృతిని మరియు వారసత్వ సంపదను కాపాడాలి. 7వది, అడవులను కాపాడాలి. అందుకే ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చారు 1980. సరస్సులను సంరక్షించాలి. అందుకే వాటర్ యాక్ట్ 1974. నదులను కాపాడాలి. వన్యప్రాణులను పరిరక్షించాలి. అందుకే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 తెచ్చారు. పర్యావరణాన్ని కాపాడాలి. అందుకే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1976 తెచ్చారు. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసను పెంపొందించాలి. నెక్స్ట్, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి మరియు హింసను విడనాడాలి. ఎగ్జామ్లో ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుందంటే, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి అనేది ఒక డాష్, ప్రాథమిక విధి, ప్రాథమిక హక్కు, ఆదేశక సూత్రం, నైతికపరమైన హక్కు ఇలా అడుగుతాడు. కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఈ 11 ప్రాథమిక విధులను మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ప్రతి రంగంలో అత్యున్నత స్థానాన్ని పొంది దేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. నెక్స్ట్ 11వ ప్రాథమిక విధి, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను చదివించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత లేదా విధి. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టం చేశారు. క్వశ్చన్ చూడండి, ప్రాథమిక హక్కులకు ప్రాథమిక విధులకు సమాన ప్రాధాన్యతను ఇచ్చిన కేసు ఏది అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ యజమాన్యం వర్సెస్ విద్యార్థి సంఘం 2002. ప్రాథమిక విధుల అమలు తీరుపై వేసిన కమిటీ ఏదంటే జస్టిస్ వర్మ కమిటీ 1998. 2 కమిటీలు గుర్తుపెట్టుకోవాలి. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చమని సూచించిన కమిటీ, జస్టిస్ వర్మ కమిటీ అమలు తీరుపై వేసిన కమిటీ. నెక్స్ట్, ప్రాథమిక విధుల మీద కొన్ని ముఖ్యమైన కామెంట్స్. హక్కులు విధులు ఒకే నాణ్యానికి ఇరుపక్కలు అని హెచ్జే లాస్కీ అన్నారు. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పెట్టడం అనవసరం అని సికే దప్తారి అన్నారు. ప్రాథమిక విధులు కేవలం అలంకారపూర్వకమైనవని కేపీ ముఖర్జీ అన్నారు. ప్రాథమిక హక్కులు విధులు రాజ్యాంగ ప్రజాస్వామ్య సమతుల్యతను పరిరక్షిస్తాయి అని ఇందిరాగాంధీ అన్నారు. ప్రాథమిక విధులు గందరగోళంగా ఉన్నాయని నాని ఫాల్కీవాలా అన్నారు. ప్రాథమిక విధులు అనేది వ్యక్తుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని దుర్గాదాస్ బాసు అన్నారు. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం భారతీయులను అవమానించడం లాంటిదని సికే దప్తారి మరియు ఏకే సేన్ అన్నారు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంతా నేను తయారు చేసి ఇస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.